రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించిన జీవో నెంబర్ 46 పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. అయితే ఇప్పటికే నోటిఫికేషన్ రావడంతో ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని చెప్పి వ్యాఖ్యానించింది హైకోర్టు. రైట్ హైకోర్టులో విచారణ ప్రారంభమైపోయింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించిన జీవో నెంబర్ 46కి సంబంధించి ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇప్పటికే నోటిఫికేషన్ రావడంతో ఒకవైపు ఈ దశల్లో మరి ఇలాంటి టైంలో ఒకవైపు నోటిఫికేషన్ కూడా విడుదల చేసినటువంటి టైంలో మరి ఎన్నికలపై స్టే ఒకవైపు విధించలేమని చెప్పి వ్యాఖ్యానిస్తూ ఉంది హైకోర్టు. దీని తరపు మరి ఏదైతే ప్రభుత్వం తరపు న్యాయవాది ఏ వాదోపవాదాలు విన్న తర్వాత హైకోర్టు ఏ డిసిషన్ తీసుకుంటుంది అనేది మాత్రం ఇవాళ వేచి చూడాల్సిందే. ప్రస్తుతం అయితే ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒకవైపు స్టే విధించలేము అని చెప్పి హైకోర్టు ఖరాఖండిగా చెప్తూ ఉంది. మరోవైపు ప్రభుత్వం తరపునటువంటి పిటిషనర్స్ కానీ లాయర్స్ ఏం మాట్లాడతారు, దానికి సంబంధించి ఈ జీవో 46 పై హైకోర్టులో విచారణ తర్వాత అనంతరం స్టే ఇవ్వలేమని చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఏ డిసిజన్ తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాలి. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించినటువంటి జీవో నెంబర్ 46 పై ప్రస్తుతం హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా వచ్చేసింది పంచాయతీ ఎన్నికలకు సంబంధించి. ఈ నోటిఫికేషన్ రావడంతో ఈ టైంలో ఈ దశలో ఎన్నికలపై ఒకవైపు స్టే విధించలేమని చెప్పి హైకోర్టు చెప్తోంది. మరి వాదోపవాదనాలు విన్న తర్వాత హైకోర్టు ఏం డిసిజన్ తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాలి. జీవో నెంబర్ 46కి సంబంధించి హైకోర్టు ఏం చెప్తుంది అని చెప్పి వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒకవైపు స్టే విధించలేమని చెప్తున్నారు కాబట్టి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఈ ప్రభుత్వం పెడుతున్నటువంటి ఏదైతే ప్రశ్నలు ఉన్నాయో దానికి సంబంధించి ఏ డిసిజన్ తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరిన్ని అప్డేట్స్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ మనకి హైకోర్టు నుంచి జాయిన్ అవుతున్నారు లైవ్లో. సురేష్, విచారణ ప్రారంభమైందని చెప్తున్నారు. ఇవాళ ఎలా ఉండబోతోంది? ఒకవైపు స్టే విధించలేమని చెప్తుంది హైకోర్టు. దీనికి సంబంధించి ఏం డీటెయిల్స్? అంటే హైకోర్టులో ఏదైతే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లో కొంచెం అన్యాయం జరిగింది, ఏబిసిడి కేటగిరీగా విభజించి రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి కూడా హైకోర్టులో నిన్న అత్యవసర పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు హైకోర్టు ధర్మాసనం ఈరోజు విచారిస్తామని చెప్పింది. కొద్దిసేపటి క్రితమే హైకోర్టులో ఆ పిటిషన్ పై విచారణ జరిగింది. ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో స్టే ఇవ్వలేమని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టంగా తేల్చి చెప్పింది. ఏ ప్రకారం మీరు జీవో ద్వారా వచ్చారని చెప్పేసి కూడా పిటిషన్ ని హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ హైకోర్టే 42% సంబంధించిన రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ జీవో సమయంలో పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టే చెప్పింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ ఎన్నికలపై స్టే ఇవ్వలేము అని చెప్పేసి హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్ కూడా విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు విచారణ ముగిసింది. ఎన్నికలు యథావిధిగా జరుగుతాయి, ఎక్కడ కూడా రిజర్వేషన్లు కావచ్చు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోము అని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. హైకోర్టు ఎన్నికల కమిషన్ తరఫు నుంచి కూడా వాదనలు వినిపించడం జరిగింది. హైకోర్టులో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కోర్టులో జోక్యం ఉండకూడదు అని చెప్పేసి కమిషన్ బదులు హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో అనేక సార్లు హైకోర్టులో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా అనేక పిటిషన్లు వేయడం జరిగింది. ఆ పిటిషన్ల పైన విచారించిన హైకోర్టే ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవోను కొట్టివేస్తూ ఎన్నికలు పాత పద్ధతిలోనే నిర్వహించాలి, 50% కంటే రిజర్వేషన్లు పెంచకూడదు అని చెప్పేసి కూడా ఆదేశాలు సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీలను చూపిస్తూ ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను కూడా కొట్టివేసి ఎన్నికల్ని నిర్వహించాలి పాత పద్ధతిలో అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినాం. కాబట్టి మళ్ళీ ఇప్పుడు విచారించి మళ్ళీ స్టే ఇవ్వలేము అని చెప్పేసి స్పష్టంగా హైకోర్టు చెప్పడం జరిగింది. ఇక పంచాయతీ ఎన్నికలు నిన్న నుంచే నోటిఫికేషన్లు కూడా ఏదైతే నామినేషన్లు కూడా స్వీకరిస్తున్నారు. కాబట్టి ఇంకా ఈ ప్రక్రియలో మేము జోక్యం చేసుకోము అని చెప్పేసి కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. ఇక ఎన్నికలు ఏదైతే పంచాయతీ ఎన్నికలు ఉన్నాయో వాటికి లైన్ క్లియర్ అయింది, ఎక్కడ కూడా స్టే విధించము అని చెప్పి హైకోర్టు సురేష్, అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఏం చెప్తుంది మరి దీనికి సంబంధించి?
ఎలక్షన్ కమిషన్ తరపునే వాదనలు వినిపించడం జరిగింది. ప్రభుత్వం కూడా పాత పద్ధతిలోనే ఎలక్షన్ నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా కోర్టుకు గతంలోనే తెప్పింది. కాబట్టి ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం, హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ ఎన్నికలు నిర్వహిస్తుందని చెప్పేసి కూడా హైకోర్టు దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఏదైతే కొన్ని గ్రామ పంచాయతీల్లో అన్యాయం జరుగుతుంది, ఎక్కువ జనాభా లేకుండా వారికి రిజర్వేషన్ ఏ విధంగా కేటాయిస్తారని చెప్పేసి కూడా కోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఆన్లైన్ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఏదైతే పాత పద్ధతిలో రిజర్వేషన్లు ఏ విధంగా ఉన్నాయో వాటి ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా కోర్టుకు చెప్పింది. కాబట్టి అదే విషయాన్ని అమలు చేస్తున్నామని చెప్పేసి కూడా కోర్టు దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఆల్రెడీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది, నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఇక్కడ మళ్ళీ గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలనే మళ్ళీ మేము ఎలా ఇస్తామని చెప్పేసి కూడా హైకోర్టు పిటిషనర్ ని ప్రశ్నించడం జరిగింది. ఏదైతే పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టే ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు జోక్యం చేసుకుని ఏ విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. పిటిషనర్ కు సంబంధించి ఏదైతే పిటిషన్ ఉందో దాన్ని తోచిపుచ్చడం జరిగింది, విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి చెప్పడంతోనే ఆ కేసు ముగిసింది. ఇక ఖచ్చితంగా ఇక పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది, ఎక్కడా కూడా అడ్డంకులు లేకుండా ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే అక్కడక్కడ కొన్ని విలేజ్లలో ఏదైతే 3-4 కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా వారికి రిజర్వేషన్ కల్పించి వారికి సీట్లు కేటాయించడం కావచ్చు, ఏదైతే వాటికి సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తున్నారో అందువల్ల మాకు అన్యాయం జరుగుతుంది. ఏబిసిడి, బీసీలో ఉన్నటువంటి ఏబిసిడికి సంబంధించిన వర్గీకరణ ఉంది కదా, దాని ప్రకారం ఎన్నికల రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కూడా కోర్టుకు రావడం జరిగింది. ఇప్పుడు ఈ సమయంలో మేము జోక్యం చేసుకోలేము, స్టే ఇవ్వలేము అని చెప్పేసి హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తూ ఈ పిటిషన్ ని విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, ఒకవైపు ఈ పంచాయతీ ఎన్నికలు ఒకవైపు పాత పద్ధతిలో నిర్వహిస్తున్నాం కాబట్టి ముందటి నుంచి మేమే చెప్పాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మేము దీనికి సంబంధించి స్టే విధించలేము అని చెప్పి హైకోర్టు అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మరి ప్రభుత్వం వాళ్ళ తరపున ఉన్నటువంటి వాదనలు ఏ విధంగా ఉంటాయి, దాని ప్రకారంగా దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ హైకోర్టు తీర్పు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయి.